ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిహారిక, అవని శ్రీకలు ఎక్కడో దూరంగా ఉన్నట్టున్నారు. ఆ ఫారెన్ బ్యాచ్కి తొందరగా ఫోన్ చేసి మాట్లాడు. సార్, నిహారిక ఫోన్ చేస్తుంది సార్. హలో నిహారిక, దిస్ ఇస్ డేవిడ్. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఆ అవ్వని మా దగ్గర ఉన్నంతసేపు మా పక్కన బాంబు ఉన్నట్టుంటుంది. ఎప్పుడు పేలుతుందో తెలీదు. ఎక్కడున్నారు వీళ్ళిద్దరూ? మీరు ఆ కాలరుద్రని నమ్ముతున్నారు, మేము మిమ్మల్ని నమ్ముతున్నాము. మీరేదైనా తేడా చేసి అందరము దొరికిపోయాము అంటే గనక జనాలందరూ మన మీద పడి దాడి చేస్తారు. డేవిడ్ గారు, దాడి ఏంటి అలా ఇలా ఉండదు? మరి మన ఆనవాళ్ళు కూడా దొరకవు. అంత దారుణాతి దారుణంగా ఉంటుంది. యూ డోంట్ వరీ నిహారిక, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. ఇంతకీ మీరెక్కడున్నారు? మీకు 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. 1 కిలోమీటరా? కాలరుద్ర గారు ఇప్పుడే తన పూజను మొదలు పెట్టారు. ఆయన మీ ఇద్దరిని రమ్మంటున్నారు. ఇప్పుడు మేము ఇక్కడి నుంచి బయటికి వస్తే అందరికంటే ముందు ఆ అవనికి అనుమానం వస్తుంది. అవును డేవిడ్ గారు, అవని మా షాడోలో ఫాలో అయిపోయి దొంగలందరినీ ఒకే చోట పట్టుకుంటుంది. మేము టైం చూసుకొని వస్తామని చెప్పండి. ఈలోగా ఇక్కడంతా సెట్ అయిపోతుంది. ఓకే, ఐ విల్ టెల్ హిమ్. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మన ప్లాన్ సక్సెస్ కావాలి. అందుకేగా మేం ఇన్ని రోజులు ఇండియాలోనే ఉండిపోయాం. మీరేదో పెద్ద ప్లాన్ వేసుకునే వచ్చారని నాకు అర్థమవుతుంది. మీరు చాలా రోజుల నుంచి కులదైవమైన అన్నపూర్ణాదేవిని కూడా టార్గెట్ చేశారు. అమ్మవారి జోలికి వచ్చారంటే మాత్రం అమ్మవారు వదలదు, నేను వదలను. అమ్మవారి విగ్రహాన్ని మీరు తీసుకొని వెళ్ళి మాకిస్తామన్న డబ్బుని ఇచ్చేసేయాలి. 5 రూపాయలు కూడా తాగకూడదని చెప్పాను. నేను చెప్తానుండు. అరే హలో నిహారిక, నేను చెప్పింది వినిపించిందా? ఈరోజు ఎంతమంది వచ్చినా ఆ అన్నపూర్ణాదేవి విగ్రహం మనదే. ఎవరితో మాట్లాడుతున్నారు? అవని ఎంటర్ అయ్యింది. మా డిస్కషన్ అంతా వినేసి ఉంటుందా? ఇలా రహస్యంగా వచ్చి ఎవరితో మాట్లాడుతున్నారు? నీకెందుకు? జాతరకి మా ఫ్రెండ్ని రమ్మని ఇన్వైట్ చేశాం. ఇంకా రాలేదేంటా అని వాళ్ళకి ఫోన్ చేసి అడ్రస్ ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యారేమోనని కనుక్కుంటున్నాం. అంతేనా? మరేమనుకుంటున్నావు? మన ఊరి జాతరకు పిలుచుకునేంత ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎవరబ్బా? అంత ముఖ్యమైన అతిథులు ఎవరై ఉంటారు? అవసరమా? నీకు అవసరమా నేను అడుగుతున్నాను. ప్రతి దాంట్లోనూ దూరిపోతుంది కదా. ఏం ప్లాన్ చేస్తున్నారు? అపాయం నుంచి తప్పించుకోవడానికి ఏదో ఉపాయంతో వచ్చారు అని నాకనిపిస్తుంది. అలాంటి పిచ్చి వేషాలు ఏం వేయడం లేదు కదా? నువ్వు ఇలా అడుగుతుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? నిన్ను లేపేయడానికి ఏదైనా ప్లాన్తో వచ్చుంటే బాగుండేది అని అనిపిస్తోంది. అవునా? మరి ప్లాన్ చేయలేకపోయారా? ఆ సమయం వచ్చినప్పుడు అదే జరుగుతుందిలే. మా కాళ్లకు అడ్డం పడకుండా ఉంటాం. అమ్మవారి ఆశీర్వాదం నాకుంది. ఎంతమంది నిహారికలు, ఎంతమంది కృష్ణలు వచ్చినా నా చిటికెన వేలి గోటిని కూడా కదిలించలేరు. అందరూ మీ గురించి వెతుక్కుంటున్నారు.
పూజ దగ్గరికి రండి. మ్మ్. ముదురు టెంక. ఇంకా నయం చివర్లో వచ్చింది. మన మాటలు వినేయలేదు. వినేసిందేమోని నేను కూడా ఆడాల్సి వచ్చాను. నేను అనుకున్నది నిజమే. ఇద్దరూ ఏదో ప్లాన్లోనే ఉన్నారు. ఆ కాలరుద్ర వల్ల మన పని అవుతుందంటావా? అవుతుంది బంగారం. అలాంటి వాళ్ళు దూరంగానే ఉంటూ మంత్రాల్ని ప్రయోగించి సాధిస్తారు. అమ్మవారి శక్తిని బంధిస్తారు. సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వలన మనం ఈ జగమంత కుటుంబంలో జీవనం సాగిస్తున్నాం. ఈ దినం లయకారకుడైన పరమేశ్వరుణ్ణి మనమంతా ఆరాధించుకునే దినం. ఈ దినానికి మరో విశిష్టత కూడా ఉంది. అదేంటంటే 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చే రోజుది. ఇలాంటి రోజున మనమంతా ఓ పండగ వాతావరణంలో కలుసుకోవడం అనేది మన పూర్వజన్మ సుకృతం. వేదవతి గారు, ఇలాంటి రోజున మీరు మీ రెండో కోడలితో ప్రసాదం చేయించడానికి రావడం అనేది ఆ దైవ సంకల్పం. అవును పూజారి గారు, తరతరాలుగా మా వంశం అన్నపూర్ణాదేవిని ఆరాధిస్తూ సుఖ సంతోషాలకి కారణం కావడం మా కుటుంబ అదృష్టంగా భావిస్తున్నాను. మీకు మరో విషయం కూడా చెప్పదలుచుకున్నానమ్మా. భారతదేశం అంతా భోలాశంకరుడికి ఎన్నో దేవాలయాలున్నప్పటికీ చరిత్రకు తెలియని శివాలయాలు కొన్ని చోట్ల ఉన్నాయి. అలాంటి ఓ శివాలయం ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో లంకపాకల అనే అడవిలో ఉంది. అక్కడికి సామాన్య భక్తుల కంటే అఘోరా స్వాములు ఎక్కువగా వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు. అక్కడ శివయ్య సన్నిధిలో ప్రతి ఏడూ ఈ తిథి నాడు ఒక చెట్టుకి స్వర్ణమంజరి పుష్పం పూస్తుంది. ఆ పుష్పమును తీసుకొచ్చి అమ్మవారి పాదాల చెంతన పెడితే 100 జన్మల పుణ్యం లభిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.